కొద్ది డ్రోన్లు మిసైల్స్ మిడిల్ ఈస్ట్లో పేలుతుంటే ఇతర రంగాలపైన ప్రభావం పడుతోంది. ఇరాన్పై అమెరికా, యూకే, ఇజ్రాయెల్ దాడులు, దానికి ఇరాన్ స్పందిస్తున్న తీరుతో ఇక రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలు పెరగనుండగా స్టాక్ మార్కెట్లలో అల్లకల్లోలం తప్పదనిపిస్తోంది. అంతేకాదు క్రూషియల్గా మారిన క్రూడ్ ఆయిల్ రేటు కూడా బాయిల్ కావడం ఖాయమైపోయింది. ఇలాంటి నెగిటివ్ సిగ్నల్స్తో మన దేశంలోనూ ఆర్థిక వ్యవస్థపై యుద్ధం పెద్ద ప్రభావమే చూపొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. బులియన్ మార్కెట్లపై వార్ ఎఫెక్ట్, ఈక్విటీ మార్కెట్లపైన నెగటివ్ ఇంపాక్ట్, క్రూడ్ ఆయిల్ బాయిల్ డేంజర్, ఇరాన్పై జరుగుతున్న ముప్పేట దాడి థర్డ్ వరల్డ్ వార్ దిశగా సాగుతుంటే ఇతర ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా స్పందించడం ప్రారంభమైంది. బులియన్ మార్కెట్లలో ర్యాలీ నెలకొంది. గోల్డ్, సిల్వర్ తిరిగి పరుగు పెట్టసాగాయి. బంగారం, వెండి పెట్టుబడిదారులకు సోమవారం ఒక భారీ కుదుపు తప్పేలా లేదు. అంతర్జాతీయ రాజకీయాల్లో తలెత్తిన ఈ ఉద్రిక్తతలు పసిడి ధరలకు రెక్కలు తొడిగేలా కనిపిస్తున్నాయి. మార్కెట్ తెరవగానే ధరల జాతర మొదలయ్యే దృశ్యాలు యుద్ధం జరిగినన్ని రోజులు ఉండొచ్చనేది ఓ ప్రాథమిక అంచనా. అలా ఇప్పుడున్న స్థాయి నుంచి కనీసం 3 నుంచి 6% బంగారం ధర పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. వెండి రేటు కూడా ఇదే స్థాయిలో పెరుగుతుందని చెబుతున్నారు. ఈ క్రమంలో బంగారం తులం 2 లక్షలు, వెండి కేజీ 4 లక్షల రేటు కనిపించవచ్చనేది ప్రాథమిక అంచనా. హర్మూజ్ జలసంధి మూతతో పాటు తాజా యుద్ధ ప్రభావం క్రూడాయిల్ రేట్లపై భారీగా ప్రభావం చూపనుంది. సప్లై చైన్ డిస్టర్బ్ కావడంతో ముడి చమురు ధరలు పెరుగుతాయి. బ్రెంట్ క్రూడాయిల్ రేటు గత వారం బ్యారెల్కి $72 నుంచి $73 ఉండగా రాబోయే రోజుల్లో 80 నుంచి $83 పెరుగుతుందని అంచనా. దిగుమతికి పెట్టే ఖర్చు రూపాయి పతనంతో మరింత ఎక్కువ అవుతుంది. చమురు ధర పెరగడం ప్రారంభమై అది కాస్త నిత్యావసరాల ధరలపై కూడా పడుతుంది. ఇక స్టాక్ మార్కెట్లలోనూ భారీ పతనం నమోదు కావచ్చనే ముందస్తు అంచనాలు నెలకొన్నాయి. ఒక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకొచ్చే తాత్కాలిక లాభం మినహా యుద్ధ భయం మన ఈక్విటీ మార్కెట్లలో బీభత్సంగా ఉండే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.